కూటమి ప్రభుత్వంలో తిరుమల క్షేత్రంలో అన్ని అపచారాలే జరుగుతున్నాయని వాటికి శిక్ష తప్పదన్నారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. టీటీడీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా దురాఘాతాలు జరుగుతున్నాయని, చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తిరుమల కొండపై అరాచకాలు పెరిగిపోయాయి. కొండపైకి బిర్యానీ పొట్లాలు వెళ్లాయి. మద్యం కూడా కొండపై దొరికిందని భూమన ఆరోపించారు. కాపాడతాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వభ్రష్టత్వం పట్టించింది అని గత 5 ఏళ్లలో నిరంతరం మా మీద విమర్శలు గుప్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారు మీరొచ్చి 7 నెలలు కూడా కాల వరుసగా మీ హయాంలో దారుణమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. మా హయాంలో ఒక్కటంటే ఒక్క తప్పు జరగకపోయినా ప్రచారం మాధ్యమాలు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా మా మీద దుర్భాషలాడో మా మీద నిందారోపణలు వేసో మీరు భక్తుల మనసుల్లోకి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది అనేటువంటి విష ప్రచారాన్ని చేసినటువంటి మీరు ఇప్పుడు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. నిన్నగాక మొన్న మీ పాలనలోనే 6 మంది భక్తులు వైకుంఠానికి వెళ్ళిపోయినారు. 50 మందికి పైగా భక్తులు క్షతగాత్రులైనారు. ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉన్నది. కొండ మీద యాక్సిడెంట్లు జరగటము, ఏదో ఆ పోర్టులో మంటలు చెలరేగటము. ఈ రోజున మళ్ళీ అత్యంత హేయమైనటువంటి చర్య. మీ టీటీడీ పాలక మండలికి, టీటీడీ అధికారులకి ఏమాత్రము సమన్వయం లేకపోవటం కారణంగానే నిఘా వ్యవస్థ పూర్తిగా మంటగలిసి దేవదేవుని ఆలయంలో రాంబకీచా, అది కూడా అతి దగ్గరలో ఉన్నటువంటి ఆలయానికి దగ్గరలో ఉన్నటువంటి సత్రాల దగ్గరకి బిర్యానీ ప్యాకెట్లు తీసుకొని వచ్చి దొరికారు అని అంటే టీటీడీ పాలన ఎంత గొప్పగా ఉందో